వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో ఈరోజు మన ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్. ఎస్ అండి, అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, బట్ ఫైనల్లీ ఇది జనవరికి వచ్చిందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి. దీని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు తొందరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ క్రిస్మస్ టైంకి అని కొంతమంది అంటున్నారు, జనవరికి కొంతమంది అంటున్నారు. బట్ ఏదేమైనా చూడాలి. జనవరిలో అయితే మూవీ వచ్చిందని చెప్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత అంత భారీ బడ్జెట్ మూవీ ఇదే. సో అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో దీనిలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ఎస్జే సూర్య గారు దీనిలో విలన్గా చేస్తున్నారు. ఆయన విలన్ క్యారెక్టర్స్ అంటే ఎంత ఎలివేషన్ ఉంటుంది మీకు తెలుసు మూవీ. సో నాకైతే స్పెషల్లీ ఆయన విలనిజం అంటే నాకు చాలా ఇష్టం. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకో అండి, ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, బట్ ఆయన విలనిజం అంటే నాకు చాలా ఇష్టము. సో చూడాలి ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది తెలియదు, కానీ ఫుల్గా రివీల్ చేయలేదు. బట్ ఆయన దీనిలో ఉన్నారు, వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. ఆయనే మెయిన్ విలన్ ఏంటనేది తెలియదు, బట్ వెయిట్ చేయాలి. సో ఇంకా ఈ మూవీ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఇది వచ్చేసి కొంతమంది మన రామ్ చరణ్ గారి బర్త్డే అప్పుడు రిలీజ్ అయిద్దని కొంతమంది చెప్తున్నారు, లేదు జనవరిలో రిలీజ్ అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఈ మూవీలో కంటెంట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా హిట్ కొడతారు అని చెప్పేసి దిల్ రాజు గారు చాలా గట్టిగా చెప్తున్నారు. మీకు తెలుసు దిల్ రాజు గారి సెలెక్షన్ చాలా బాగుంటుంది. మ్యాక్స్ 10/8-9 ఇవ్వచ్చు ఆయనకి మార్క్స్. ఎందుకంటే ఆయన ఒక 10 మూవీస్కి ప్రొడ్యూస్ చేశారు అంటే ఒక్కటి అరా తప్పించి ఆయన మూవీస్ అన్ని మ్యాక్స్ ఆఫ్ హిట్ ఉంటుంది, అట్లీస్ట్ యావరేజ్ ఉంటుంది. బట్ ఈ మూవీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ డెఫినెట్గా హిట్ కొడతారని చెప్పేసి చూస్తున్నాం. అండ్ శంకర్ గారు రీసెంట్గా భారతీయుడు 2 చూసాము. సో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ ఏదేమైనా దీని మీద మాత్రం అందరూ ఫుల్ హోప్స్ పెట్టుకొని ఉన్నారు. నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నానండి, ఎందుకంటే గేమ్ చేంజర్ చూడొచ్చు మీరు. ఆ సాంగ్స్ ఆల్రెడీ మనకి ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కనుక శంకర్ గారు దీనికోసం ఏం మ్యాజిక్స్ చేశారు, అండ్ లొకేషన్స్ ఎట్లాంటి లొకేషన్స్ సెలెక్ట్ చేశారు, ఆయన సాంగ్స్ అనేది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాకైతే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దీనిలో ఎలాంటి వింతలు విశేషాలు ఉన్నాయో ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫాలో మై ఛానల్ సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.